నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివుని గ్రామం సమీపంలో రాయల్ అకాడమీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మహిళ స్వయం ఉపాధితో తమ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గొట్టాపు రేణుక మహిళలకు వృత్తి శిక్షణ నైపుణ్యతలో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ఉచితంగా శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అన్నమాట. సో నా పేరు వచ్చేసి గొట్టపు రేణుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ రాయల్ అకాడమీ శివుని విక్రపురం మధ్యలో ఉంది. ఇక్కడ వచ్చేసి రాయల్ డిఫెన్స్ స్టార్ట్ చేసాం అనమాట. రాయల్ డిఫెన్స్ తో పాటు సో 1000 మంది స్టూడెంట్స్ కి మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో 1000 మంది స్టూడెంట్స్ ని చూసిన తర్వాత సో ఇంకొక ఆలోచన వచ్చింది అనమాట. సో అలాగే బిఫోర్ అనమాట. సో ఒక 8 years బ్యాక్ నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేశాను. ఫార్మా కంపెనీలో జాబ్ చేసేటప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు చాలా మందిని చూశాను అనమాట. 10th క్లాస్ చదివేసి సో వాళ్ళు వెంటనే ఫార్మా కంపెనీ 10,000 లేకపోతే 5,000 జాయిన్ అయిపోతున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ స్టడీ చదివేసి సో బోల్డ్ ఆపర్చునిటీ ఉన్నాయి, ఎందుకు వెళ్ళట్లేదు అనేసి చిన్న ఆలోచనతో జాబ్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేద్దాం అనేసి సో విజయ్ మా బ్రదర్ అనమాట, బ్రదర్ షేర్ చేయడం జరిగింది. సో అలాగే అనేసి ఇద్దరము కూడా సో మంచి ఆలోచనతో జాబ్ కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇంటర్, డిగ్రీ, బీటెక్ అయిపోయిన ప్రతి ఒక్క పర్సన్ కి కూడా సో జాబ్ ఇప్పిస్తామనేసి నమ్మకంతో చెప్తున్నాను అనమాట నేను. సో అలాగే ఎవరైతే యూత్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కి భారం అవ్వకూడదు మెయిన్ ఉద్దేశం అనమాట. సో వాళ్ళకి వచ్చేసి 25, 50 అయినా సరే వాళ్ళు ఇంకా జాబ్ లేకుండా ఇంటి దగ్గరే ఉంటున్నారు. ప్రతి ఒక్క పర్సన్ కి కూడా జాబ్ పరంగా ఏ హెల్ప్ కావాలనుకున్నా సరే, ఏ విధంగా మార్గం కావాలనుకున్నా సరే, వాళ్ళ కాల్ మీద వాళ్ళు నిల్చోవాలనుకుంటే ప్రతి ఒక్క యూత్ కి కూడా సో నేను చెప్పవలసింది ఏంటి అని అంటే, నా దగ్గరకు వచ్చి మీరు కన్సల్ట్ చేస్తే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అనేసి ఏ పర్సన్ వచ్చినా సరే వాళ్ళకి నమ్మకంగా జాబ్ ఇప్పిస్తారు. సో వెల్ సెటిల్ చేయించే బాధ్యత నాదనమాట. వాళ్ళకి ఇక్కడికి ఆర్ఎస్ రాయల్ అకాడమీకి వచ్చిన తర్వాత అమ్మగా చాలా బాగా చూసుకున్నారు. ఎడ్యుకేషన్ గురించి నాకు చాలా భయం వేసింది. ఇక్కడికి వచ్చాక ఎడ్యుకేషన్ ఫీల్డ్ గురించి చాలా బాగా తెలుసుకున్నాను. చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఎక్కడో నుంచి బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి అందులో ఇంపార్టెంట్ బిట్స్ కూడా ప్రిపేర్ చేసి మా కోసం నైట్ టైం కష్టపడి తెచ్చి మరి చదివించారు. చాలా బాగా దానికి ఫలితంగా మేము చాలా బాగా చదివాము. చాలా బాగా చదివి కూడా చాలా బాగా ర్యాంకులు తెచ్చుకున్నాము. ఇక్కడ ఎలా అంటే ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అమ్మకన్నా అమ్మలాగా, నాన్నకన్నా నాన్నలాగా చాలా బాగా చూసుకున్నారు. మేము వెళ్ళేంత వరకు, మేము పడుకునేంత వరకు అలా వెయిట్ చేస్తూనే ఉండేవారు. పిల్లలు పడుకున్నారా లేదా, తిన్నారా లేదా, చక్కగా ఉన్నారా లేదా, ఫుడ్ బాగుందా లేదా, చాలా కేరింగ్ గా చూసుకున్నారు. చాలా అంటే అసలు చెప్పలేకపోతున్నాను, మాటలు కూడా రావట్లేదు, అంత బాగా కేరింగ్ గా చూసుకున్నారు. మరి ఇంకా చెప్పాలంటే సార్ కూడా చాలా కష్టపడ్డారు. చాలా పిల్లల ర్యాంకులు బాగా తెచ్చుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి అంటే బాగా జాబ్స్ తెచ్చి బాగా ఆర్ఎస్ రాయల్ అకాడమీకి చాలా మంచి పేరు తేవాలనేసి చాలా ప్రయత్నించాము. అందరి పిల్లలు కూడా చాలా కృషి చేసి ర్యాంకులు చాలా బాగా తెచ్చుకున్నారు. నా పేరు వైగంగమ్మ. నేను కూడా చాలా బాగా ర్యాంక్ తెచ్చుకున్నాను. ఎంసెట్ లో నాకు 4000 లో వచ్చింది. చాలా బాగా వచ్చింది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పాపని ఇక్కడ జాయిన్ చేసినందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యి మేడం కూడా చాలా కృతజ్ఞతలు చెప్పారు. కానీ నేను చెప్పడం లేదు. మేడం ఇలా మా పేరెంట్స్ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పారు. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పేరెంట్స్ కూడా. థ్యాంక్ యూ.